అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ సంబంధించినటువంటి చర్చలు విఫలమైనట్టుగా తెలుస్తా ఉంది. సో హోర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో దానికి సంబంధించి చాలా డీటెయిల్ గా మనం మాట్లాడుకోవాల్సిన అవుతుంది. అసలు ఎందుకు చర్చలు విఫలమైనాయి? సో చర్చలు విఫలంగా ప్రధాన కారణం యుద్ధం ఎందుకు స్టార్ట్ చేశారు అమెరికా? అణ్వాయుధాలకు సంబంధించినటువంటి వాటిని తయారు చేయొద్దు అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభమైనటువంటి యుద్ధం ఏదైతే ఉందో దానిలో భాగంగా అమెరికాకు మద్దతుగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన యుద్ధం చేస్తున్న క్రమంలో ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య గత దాదాపు 50 ఏళ్లుగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ పైన ఇటు ఇరాన్కు సంబంధించినటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు దాడులు చేయడం కావచ్చు. సో ఇజ్రాయెల్ కంప్లీట్ గా మట్టుబట్టే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు అవుతున్నాయో దానిలో భాగంగా యుద్ధం అంతా కూడా కొనసాగుతా ఉంది. సో దీనిలో ప్రధానమైనటువంటి శాంతి చర్చలో భాగంగా పాకిస్తాన్ లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ తో పాటు ఇరాన్ సంబంధించినటువంటి ఎవరైతే కీలకమైన వ్యక్తులు స్పీకర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య పాక్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శాంతి చర్చలను కూడా దాదాపు 21 గంటల పాటు సాగినటువంటి చర్చలు నిన్న విఫలం కావడం జరిగింది. సో దానిలో ప్రధానంగా అణ్వాయుధాలకు సంబంధించినటువంటి చర్చనే జరుగుతూ ఉంది. అణ్వాయుధాలు తయారు చేయొద్దని ఒకవైపు అమెరికా ఒత్తిడి చేస్తూ ఉంటే మేము దానికి ఒప్పుకోమంటూ కూడా ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పడం, సో ఈ చర్చలన్నీ కూడా విఫలమైనట్టుగా తెలుస్తూ ఉంది. సో యుద్ధం మళ్ళీ ప్రారంభమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు అమెరికా చాలా పెద్ద ఎత్తున ఇరాన్ పైన దాడులు చేసేందుకు సిద్ధమైనట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిని విడిస్తే అందరినీ విడిపించండి, అందరి నౌకలను కూడా పంపించండి, లేకపోతే ఏ ఒక్క నౌకను కూడా వదలొద్దని చెప్పేసి చాలా సీరియస్ అయిపోయింది. అట్లా చేస్తే 100% ఆ హోర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకునే దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అమెరికా చెప్తా ఉంది. సో దీని గురించి కొంత డీటెయిల్ గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో చర్చలు విఫలం. ఇస్లామాబాద్ వేదికగా 21 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు. అణు కార్యక్రమం హోర్ముజ్ పై చిక్కుముడి, ఎలాంటి ఫలితం లేకుండానే ముగింపు. పాక్ను వీడిన ఇరు దేశాల బృందాలు. కాల్పుల విరమణపై సందేహాలు. మా షరతులను ఇరాన్ అంగీకరించలేదంటూ జేడీ వాన్స్ చెప్తున్నాడు. విశ్వాసం కలిగించడంలో అమెరికా విఫలమైందని చెప్పేసి ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ గలీబఫ్ చెప్తున్నాడు. చర్చలు కొనసాగేలా చూస్తామంటూ మళ్ళీ పాకిస్తాన్ చెప్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి ఒకసారి చాలా డీటెయిల్ గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రపంచమంతా కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి అమెరికా ఇరాన్ చర్చలు విఫలమయ్యాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు సుమారు 21 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. చర్చలు సానుకూలంగా జరుగుతున్నట్టు తొలుత అంచనాలు వెలువడిన ఇరాన్ అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధి అంశాలపై చిక్కుముడి పడింది. యుద్ధంతో సాధించలేని అంశాలను అమెరికా కోరుతోందని ఇరాన్ మండిపడగా ఏమాత్రం సాధ్యం కాని షరతులను ఇరాన్ పెట్టిందని అమెరికా స్పష్టం చేసింది. చర్చలు విఫలం కావడంలో కాల్పుల విరమణ కొనసాగడంపై సందేహాలు నెలకొన్నాయి. ఏ క్షణమైనా పరస్పర దాడులు ప్రారంభం కావచ్చనే వ్యక్తమవుతుంది. సో అమెరికాకు బయలుదేరుతున్నటువంటి జేడీ వాన్స్ తో కరచాలం చేస్తున్నటువంటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అంటూ చూస్తాం. సో సుదీర్ఘంగా కొనసాగినటువంటి చర్చలు. సో ఇటు ఇరాన్ తరపున పార్లమెంటరీ స్పీకర్, విదేశాంగ మంత్రి, అమెరికా నుంచి జేడీ అధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీవ్ ట్రంప్ అల్లుడు జెరెడ్ కుష్నర్ తో పాటు పాక్ ప్రధాని షహబాజ్ ఆర్మీ చీఫ్ మునీర్ తో కూడా చర్చలో పాల్గొన్నారు. తొలి దశ చర్చలు రాత్రి 10 గంటలకు ముగించారు. భోజన విరామం అనంతరం తిరిగి చర్చలు చేపట్టారు. విదేశాల్లోని ఇరాన్ ఆస్తుల విడుదల, లెబనాన్ పై దాడులు పరిమితం చేయడం వంటి అంశాలపై అమెరికా నుంచి సానుకూలత వ్యక్తమైంది. అమెరికా పెట్టినటువంటి పలు డిమాండ్లు పరిశీలించేందుకు ఇరాన్ సిద్ధమైంది. అయితే ఇరాన్ అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధి అంశాల్లో ప్రతిష్టంభన నెలకొందని దౌత్య వర్గాలు వెల్లడించాయి. సో ఈ రెండే అంశాలు, అణు కార్యక్రమం ఒకటి, హోర్ముజ్ జలసంధి, ఈ రెండింటిపైన చిక్కుముడి పడింది కాబట్టి సో చర్చలు విఫలమైన చాలా స్పష్టంగా తెలుస్తోంది. పాక్ను వీడిన ఇరు దేశాల బృందాలు విశ్వాసం కలిగించడంలో అమెరికా విఫలమైంది అంటూ ఇరాన్ చెప్తా ఉంది. ఇరాన్ చర్చల బృందంలో విశ్వాసాన్ని కలిగించడంలో అమెరికా పూర్తిగా విఫలమైందని స్పీకర్ తెలిపారు. సో యుద్ధ ముగింపు సమయంలో తాము సానుకూలంగా ఉన్నామని చర్చలకు ముందే చెప్పామని వివరించారు. చర్చల సందర్భంగా కూడా ఇరాన్ ప్రతినిధి బృందం సానుకూల ప్రతిపాదనలు అందించిందని తెలిపారు. కానీ గత 2 యుద్ధాల కారణంగా తమకు అమెరికాపై నమ్మకం పోయిందని, ఇప్పుడు చర్చల్లో కనీస విశ్వాసాన్ని కలిగించడంలో అమెరికా బృందం విఫలమైందని చెప్పారు. కాగా అమెరికా అర్ధపర్థం లేని డిమాండ్లతోనే చర్చలు విఫలమయ్యాయి అంటూ ఇరాన్ విదేశాంగ శాఖ చాలా స్పష్టంగా పేర్కొంది. దౌత్య ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది అంటూ కూడా పాక్ చెప్తా ఉంది. మా షరతులను ఇరాన్ అంగీకరించలేదు అంటూ జేడీ వాన్స్ చెప్తా ఉన్నారు. సో అణ్వాయుధాలను తయారు చేయవద్దన్న ప్రాథమిక షరతును కూడా తోసిపుచ్చిందన్నారు. చర్చల్లో తాము పూర్తి సానుకూలంగా వ్యవహరించామని, అంటే చర్చల్లో మేము సానుకూలంగా వ్యవహరించామని చెప్పేసి జేడీ వాన్స్ చెప్తా ఉన్నాడు చాలా స్పష్టంగా.
సో ఇటు ఇరాన్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా అదే చెప్తా ఉన్నారు. కానీ చిక్కుముడి అణ్వాయుధాల రూపంలో కనబడుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో ఇక్కడ హోర్ముజ్ లోకి వస్తే సుడిగండంలో చిక్కినట్టే జలసంధిపై పూర్తి నియంత్రణ మాదే అంటూ ఐఆర్జీసీ ఇరాన్ సంబంధించినటువంటి రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఏదైతుందో అది చాలా స్పష్టం చేస్తోంది. అందులో పెద్ద ఎత్తున సీమైన్స్ అమర్చినట్టుగా తెలుస్తోంది. సో దాంతో ఏవైతే నౌకలు వస్తున్నాయో వాటిని ఇబ్బంది పెట్టేటానికి ప్రయత్నం పెద్ద ఎత్తున ఇరాన్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో హోర్ముజ్ జలసంధిలోకి వస్తే సుడిగుండంలో చిక్కున్నట్టని హెచ్చరించింది. జలసంధి రాకపోకలన్నీ పూర్తిగా ఇరాన్ సైన్యాల నియంత్రణలో ఉన్నాయని, ఇరాన్ డ్రోన్లు పూర్తిగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపింది. హోర్ముజ్ జలసంధి తెరిచే ఉందని, సాధారణ పౌర నౌకలు ఎలాంటి భయం లేకుండా ప్రయాణించవచ్చని పేర్కొంది. అయితే శత్రు దేశాల నౌకలు, మిలిటరీ నౌకలు వస్తే మాత్రం తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. సో ఇక్కడ ఇటువైపు ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి, ఇంకొక వైపు లెబనాన్ పై ఉద్ధృతంగా దాడులు ఇజ్రాయెల్ చేస్తూనే ఉన్నది. సో ఎక్కడ కూడా ఆగట్లేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే చర్చలను కుంగలదొక్కుతున్నది అమెరికా, ఇజ్రాయెల్ అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో ఇక్కడ ఏమంటున్నారు, హోర్ముజ్ ను దిగ్బంధిస్తామంటూ చాలా స్పష్టంగా ఎవరు ట్రంప్ చెప్తా ఉన్నాడు. సో దాని గురించి కొంత డీటెయిల్ గా మనం మాట్లాడదాం. సో అన్ని నౌకలు స్వేచ్ఛగా వెళ్ళాలి, లేదంటే ఒక్కటి కూడా దాటొద్దు. ఇక్కడ చూడండి ట్రంప్ ఏ విధంగా ఆంక్షలు విధిస్తున్నాడో, వెళ్తే మా నౌకలు, ఇజ్రాయెల్ నౌకలు అన్ని కూడా వెళ్ళాలి, మా మిత్ర దేశాల నౌకలు అన్ని కూడా వెళ్ళాలని చెప్పేసి చెప్తాం, లేకపోతే ఏది కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి ఎవరు ట్రంప్ చెప్తా ఉన్నాడు. సో ఎంత దుర్మార్గంగా వేస్తారు చూడండి. సో దిగ్బంధించాలని నౌకాదళాన్ని ఆదేశించా, సీమైన్స్ తొలగింపు మొదలైంది, మరికొన్ని దేశాలు కలిసి వస్తున్నాయి, రాకపోకలకు మేమే అనుమతిస్తాం, ఇరాన్ను అక్రమ దోపిడీకి పాల్పడినివ్వం, టోల్ ఫీజు కట్టే నౌకల్ని తనిఖీ చేస్తాం, అణు కార్యక్రమంపై ఇరాన్ తీరుతోనే చర్చలో ప్రతిష్టమన, భారీ దాడికి సిద్ధం, సరైన సమయంలో మిగిలిన పని పూర్తి చేస్తామంటూ ట్రంప్ చెప్తాడు. హోర్ముజ్ లోకి వస్తే సుడిగుండంలో చిక్కుకున్నట్టే అండి చాలా స్పష్టంగా ఐఆర్జీసీ చెప్తా ఉంది. సో ఇది అంటే ఈ దెబ్బతోటి ఇప్పుడు ఈ చర్చలు విఫలమైన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీ ఎత్తున పెరగడానికి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇస్లామాబాద్ వేదికగా జరిగినటువంటి శాంతి చర్చలు విఫలం కావడంతో ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. హోర్ముజ్ జలసంధిని అడ్డు పెట్టుకొని ఇరాన్ ప్రపంచ దేశాలు ఇబ్బంది పెడుతుందని మండిపడ్డారు. హోర్ముజ్ జలసంధిని తామే దిగ్బంధిస్తామని ప్రకటించారు. ఇరాన్ కు చమురు ఆదాయం రాకుండా, హోర్ముజ్ లో టోల్ వసూలు చేయకుండా అడ్డుకుంటామని స్పష్టించారు. అయితే హోర్ముజ్ నుంచి అన్ని నౌకలు స్వేచ్ఛగా వెళ్లాలని, లేకుంటే ఒక్కటి కూడా జలసంధి దాటొద్దని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని వదులుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఒక్క రోజులో ఇరాన్ ను సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ లో ఫ్యాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్ చర్చలో భాగంగా చాలా అంశాల్లో పురోగతి కనిపించిందని ట్రంప్ చెప్పారు. కానీ అణు కార్యక్రమం అంశంలో మాత్రం చిక్కుముడి పడిందని పేర్కొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మా సైనిక చర్యను కొనసాగించడం కంటే చర్చల్లో పలు అంశాలపై కుదిరిన సమ్మతి చాలా మంచిది. కానీ అణుశక్తి వంటి ప్రమాదకర సామర్థ్యం ఇరాన్ వంటి అస్థిరమైన అంచనాలకు భిన్నంగా వ్యవహరించే దేశం చేతిలో ఉండకూడదు. ఇరాన్ తన అణు లక్ష్యాలను చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అణు లక్ష్యాలు వదులుకోవడానికి ఇరాన్ సిద్ధంగా లేదు. సో దానికి సంబంధించి అమెరికా పెద్ద ఎత్తున ఫైర్ అవుతా ఉంది. సో ఇరాన్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అమెరికా ప్రతినిధులు ఎంతో గౌరవంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించారు. కానీ ముఖ్యమైన అంశంపై ఇరాన్ ప్రతినిధులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నేను ముందు నుంచి చెబుతున్నట్టుగానే ఇరాన్ను ఎన్నటికీ అణ్వాయుధాన్ని పొందనివ్వమంటే ట్రంప్ పేర్కొన్నారు. మొత్తం నాగరికతను అంతా చేస్తారని తాను హెచ్చరించడంతోనే ఇరాన్ చర్చల కోసం దిగి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు చర్చల నుంచి వెళ్ళిపోయినా తిరిగి వస్తుందని, అమెరికా డిమాండ్లకు అంగీకరిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారంటూ చూస్తున్నాం. సో 100% ట్రంప్ ఒక ఊగుదుంపుడు వ్యవహారంతో కనబడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బెదిరింపులకు అమెరికా లొంగదు, హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించే ప్రక్రియను తమ నౌకాదళం వెంటనే ప్రారంభిస్తుందని ట్రంప్ ప్రకటించారు. జలసంధిలో రాకపోకలకు తామే అనుమతి ఇచ్చే స్థితికి చేరుకుంటామన్నారు. జలసంధిలో సీమెన్స్ ఉన్నాయని భయపెట్టి టోల్ ఫీజులు వసూలు చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుందని, ఇది ప్రపంచ స్థాయి దోపిడీ అని వ్యాఖ్యానించారు. ప్రపంచ నేతలు ముఖ్యంగా అమెరికా ఇలాంటి బెదిరింపులకు లొంగబోదని స్పష్టం చేశారు. సో సీమెన్స్ తొలగించడానికి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో దానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ కూడా ఎవరు అమెరికా మొదలుపెట్టినట్టుగా తెలుస్తా ఉంది. జలసంధిలో ఇరాన్ పెట్టిన సీమెన్స్ తొలగించే ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని ట్రంప్ తెలిపారు. ఈ క్రమంలో అమెరికా నౌకలపై కానీ, శాంతియుత వాణిజ్య నౌకలపై కానీ ఇరాన్ కాల్పులు జరిపితే పేల్చివేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ ఈ పరిస్థితిని ఎలా ముగించాలో బాగా తెలుసని వ్యాఖ్యానించారు. ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, రక్షణ వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యాయని, ఖమేనీ సహా చాలా మంది నేతలు మృతి చెందారని, ఇదంతా వారి అణు కార్యక్రమంపై మొండిపట్టుతోనే జరిగిందని పేర్కొన్నారు. ఇరాన్ కు కావాల్సింది డబ్బు, అణ్వస్త్రాలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. దాడి కోసం తాము పూర్తి సన్నద్ధతో ఉన్నామని,
సరైన సమయంలో మా సైన్యం ఇరాన్లో మిగిలిన కాస్త పనిని పూర్తి చేస్తుందని పేర్కొన్నారు. తాము కావాలనుకుంటే ఒక్క రోజులో ఇంధన వనరులు, విద్యుత్ ప్లాంట్లు సహా ఇరాన్ను సర్వనాశనం చేయగలమన్నారు. ఇరాన్ను చైనా మిలిటరీ సాయం అందజేస్తుందని వార్తలు అందుతున్నాయి. అదే నిజమైతే చైనాపై 50% అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారంటూ చూస్తాం. సో ఇక అమెరికా అనేది ఒక పిచ్చోని చేతిలో ఉన్నది. ఇక పిచ్చోడు చెప్పినట్టే నడుస్తున్నట్టుగా కనబడతా ఉంది. వాడు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాడో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇరాన్ కూడా అదే విధంగా ప్రతిస్పందిస్తుంది. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలు చూపుతా ఉంటే ఇరాన్ చేతులు చూపుతా ఉంది. సో ఇదంతా ఎక్కడ కూడా పొసుతులు రెండు దేశాల మధ్య ఎక్కడ కూడా పొసుత లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారత్తో యుద్ధం ఆపానని ఇస్లామాబాద్లో పాక్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్, ప్రధాని షెహబాజ్ల నేతృత్వంలో ఇరాన్లో జరిగిన చర్చల సారాంశాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రత్యేక రాయబారి తనకు వివరించారని ట్రంప్ తెలిపారు. అసీం అదేవిధంగా షెహబాజ్ అసాధారణ వ్యక్తులని ప్రశ్నించారు. భారత్తో ఘోర యుద్ధాన్ని నివారించి 3 కోట్ల నుంచి 5 కోట్ల మంది ప్రాణాలు కాపాడని వారు తరచూ తనకు ధన్యవాదాలు చెప్తుంటారని పేర్కొన్నారు. అలాంటి మానవత దృక్పథం చూపారని వినడం తనకు సంతోషం కలిగిందన్నది చెప్తా ఉన్నారు. సో ఇది పరిస్థితి కనబడతా ఉంది. ఇక పిచ్చోడు ఎన్ని జోకులు వెళ్ళా అన్ని జోకులు ఇస్తా ఉన్నాడు. ఇజ్రాయెల్ కొమ్ములు విరుస్తామంటూ ఎవరు లిబియాలోకి వెళ్ళినట్టే ఇజ్రాయెల్లోకి విచొచ్చుకెళ్లగలం. తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ హెచ్చరిక. సొంత ప్రజలపైనే ఎర్డోగన్ మరణహోమం అంటూ నెతన్యాహు చెప్తా ఉన్నాడు. సో ఇంకా యుద్ధం ఇప్పటిదాకా లెబనాన్, హెజ్బొల్లా ఇవన్నీ కూడా వచ్చినాయి. సో ఇప్పుడు లిబియా తర్వాత ఓమన్ ఇవన్నీ కూడా హౌతీలు వీళ్ళందరూ కూడా యుద్ధ రంగంలోకి దిగితే మరి మారణహోమం ఇంకా భారీగా పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మరి యుద్ధం ఎంత దాకా దారిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో చమురు మంటలు, ఇరాన్ అమెరికా మధ్య చర్చలు విఫలం. ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం, ఆ భారాన్ని వినియోగదారుడిపై మోపేటువంటి సూచనలు అంటూ చూస్తాం. సో యుద్ధం కంటిన్యూ అవుతూ ఉంటే మన దేశంలో చమురు ధరలు అమాంత పెరిగేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. సో ఇరాన్ అమెరికా మధ్య చర్చలు విఫలమై మళ్ళీ యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో చమురు ధరలు మళ్ళీ భగ్గుమనే అవకాశం ఉంది. ఇప్పటికే ముడి చమురు బ్యారెల్కు $100 దాటింది. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని తన నౌకాదళాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ఆదేశించడంతో ఆ మార్గం గుండా ముడి చమురు, సహజ వాయువు పూర్తిగా ఆగిపోయింది. దీంతో సోమవారం మార్కెట్లు ప్రారంభం కాగానే చమురు ధరలు భారీగా పెరుగుతాయని ఇంధన రంగ నిపుణులు అంచనా వేశారు. ఇరాన్ అమెరికా యుద్ధం మొదలైన తర్వాత ముడి చమురు ధరలు బ్యారెల్కు $112 వరకు పెరిగి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత దిగొచ్చాయి. ప్రస్తుతం బ్యారెల్కు దాదాపు $90 ఉంది. యుద్ధం మళ్ళీ ప్రారంభమై దీర్ఘకాలం కొనసాగితే బ్యారెల్కు $150కు చేరుకున్న ఆశ్చర్యం లేదు. సో ఇదంతా కూడా భారం పెద్ద ఎత్తున వినియోగదారుల మీద పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది ఈ యుద్ధం ఎంతవరకు దారిస్తో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. సో ఇది ఒక పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ పై దాడుల ఖర్చు 1,00,000 కోట్లట. ఇది అమెరికాతో కలిసి ఇరాన్ పై చేపట్టిన యుద్ధంలో ఇప్పటివరకు తమకు 1,00,000 కోట్లకు పైగా ఖర్చైనట్టు ఇజ్రాయెల్ ఆర్థిక శాఖ వెల్లడించింది. అమెరికా దాడిలో మరణించిన 3,370 మంది గుర్తింపు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఒక పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో యుద్ధం అయితే ఇప్పట్లో ఆగేటట్టయితే కనబడతలేదు. అది ఎంతవరకు దారిస్తో చూడాల్సిన అవసరం అయితే ఉంది.